సార్, ఈ స్కెచ్ గుర్తుందా? పెరుంబావూరు మర్డర్ కేసులో సస్పెక్ట్ స్కెచ్ ఇది. మన దినేష్ గారే ఆ కేసుకి సంబంధించిన ఎవిడెన్స్ని హ్యాండిల్ చేశారు. ఆ రోజు ఈ స్కెచ్ న్యూస్లో పెద్ద డిస్కషన్ అయింది. కానీ వీడే ఆ కేసులో నిజమైన నేరస్తుడు. ఈ మర్డర్ జరిగిన కొద్ది రోజులకే ఎలక్షన్ వచ్చింది, కొత్త గవర్నమెంట్ వచ్చింది, కొత్త ఇన్వెస్టిగేషన్ టీం కూడా వచ్చింది. ఆ ఇన్వెస్టిగేషన్ టీం ఈ కేసుకు సంబంధించిన పాత సాక్షులందరినీ తీసుకొచ్చి ఒక ప్రొఫెషనల్ స్కెచ్ ఆర్టిస్ట్తో ఒక స్కెచ్ గీశారు. అదే నేను మీకు చూపించిన ఆ కాంట్రవర్షియల్ స్కెచ్. ఆ స్కెచ్కి నిజమైన నేరస్తుడికి బోలెడన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి. కానీ ఈ స్కెచ్లోని ఫీచర్స్కి సిమిలర్గా ఉన్న ఇదిగో ఈ పిల్లాడిని భయంకరంగా సోషల్ మీడియాలో అటాక్ చేశారు. యూజువల్లీ డిస్క్రిప్షన్ బేస్డ్ స్కెచ్ని గీసేటప్పుడు జరిగే ఒక కామన్ మెమరీ ఎర్రరే ఇది. సోర్స్ మానిటరింగ్ ఎర్రర్. కొన్నిసార్లు మనం చూసిన మొహాన్ని రీకలెక్ట్ చేద్దామన్నప్పుడు మన మెమరీ కాంప్రమైజ్ అయ్యే అవకాశాలున్నాయి. ఆ ఎర్రర్ని ఇగ్నోర్ చేసి మనం స్కెచ్ గీస్తే అది ఖచ్చితంగా తప్పు అవుతుంది. ఓకే, గాట్ ఇట్. కానీ తను చెప్పిన డిస్క్రిప్షన్ విన్నారుగా, ఇట్స్ వెరీ క్లియర్. క్లారిటీ వేరు, అక్యురసీ వేరు. తను క్లియర్గా చెప్పిన ఎవిడెన్స్లు అన్నీ కూడా యాక్చువల్లీ రాంగ్. ఓ కమాన్ హరణ్, స్కెచ్ కంప్లీట్ చేయకుండానే మీరు అది తప్పు అని ఎలా చెప్తారు? నేనే కిల్లర్నైతే తను నన్నే చూపించుండొచ్చు కదా. స్కెచ్ ఎందుకు అనవసరంగా? అమెరికన్ సీరియల్ కిల్లర్ అయిన యూనో బాంబర్ని స్కెచ్ చేయడానికి కోసం ఎన్నో ఏళ్ల క్రితం అతన్ని రోడ్డు మీద చూసిన ఒక అమ్మాయిని పోలీసులు తీసుకొచ్చారు. కానీ పూర్తయ్యాక చూస్తే సీరియల్ కిల్లర్ మొహానికి బదులు ఆ అమ్మాయి డిస్క్రైబ్ చేసింది తన ముందున్న స్కెచ్ ఆర్టిస్ట్ మొహాన్ని. నేను చెప్పాను కదా, ఇట్స్ ఎ క్లాసిక్ కేస్ ఆఫ్ సోర్స్ మానిటరింగ్ ఎర్రర్. ఆ అమ్మాయి రీసెంట్గానే ఒక యాక్సిడెంట్ నుంచి బయటపడింది కదా. తన మెమరీలో ఫేస్ ఉంటే మనం కనిపెట్టేయచ్చు. బట్ దిస్ ఇస్ నాట్ ద వే. సరే, వాట్ యు నీడ్? తనని రెస్ట్ తీసుకొనివ్వండి. ఇలాంటి తప్పు చేసిందని తనకి తెలియకూడదు. కావాలంటే మనం ఒకసారి అక్కడికి వెళ్ళి చూద్దాం, ఆ కిల్లర్ని తను చూసిన క్రైమ్ స్పాట్కి. ఎలాంటి మ్యూజిక్ అంటే మీకు ఇష్టం? స్పెషల్గా ఏం లేదు. అందరికీ ఖచ్చితంగా ప్రిఫరెన్స్ రెండు విషయాల్లో ఉంటుంది, తిండిలోనూ మ్యూజిక్లోనూ. మనకిష్టం లేని తిండిని తినేటట్టే ఉంటుంది, మనకు నచ్చని పాటలు వినడం కూడా. ఆ రోజు మీరు వచ్చినప్పుడు బండిలో ఏదో ఇన్స్ట్రుమెంటల్స్ విన్నట్టున్నారే. దాట్స్ కర్ణాటిక్ వైలన్, జస్ట్ మైండ్ రిలాక్స్ కోసం. ఇక ఒక పేరు కావాలి. పిలవడానికి ఒక పేరు లేకపోతే కాన్వర్సేషన్ స్మూత్గా ఉండదు. కేర్ టేకర్తోనూ మిగతా వాళ్ళందరితోనూ తన నా సిస్టర్ యాన్ అనే చెప్పాను హరణ్. యాన్. ఓకే, మనం ఇప్పుడు వేరే అప్రోచ్ని ట్రై చేద్దాం. మీరు చెప్పే ఆ క్రైమ్ జరిగిన రోజు అతన్ని మీరు చూడడానికి ముందు జరిగిన అన్ని విషయాల్ని గుర్తు తెచ్చుకోండి. ఆ రోజు మీరు ఎక్కడికి వెళ్ళారు, ఎవరిని చూశారు, ఏం తిన్నారు, ఏం డ్రెస్ వేసుకున్నారు, అదంతా. ఓకే, బ్రీద్ ఇన్, ఫోకస్. ఈ కార్ని మమ్మల్ని మర్చిపోండి. బ్రీద్ అవుట్ చేసేటప్పుడు ఆ క్రైమ్ సీన్ జరిగిన మూమెంట్లో మిమ్మల్ని చూసుకోండి. ఈవినింగ్ ఒక కాల్ వచ్చిందని నేను రూమ్లోంచి బయటకు వచ్చాను.
నేను వేసుకున్నది ప్లెయిన్ వైట్ షర్ట్ అండ్ జీన్స్. దాని మీద నా లక్కీ బ్రేస్లెట్. అక్కడి నుంచి ట్రైన్లో కోయంబత్తూర్కి వచ్చాను. అక్కడి నుంచి నా ఫ్రెండ్ స్కూటీ తీసుకుని బయటకు వచ్చాను. సముద్ర సిల్క్స్కి వెళ్ళే డిస్టెన్స్. ఎక్కడ? సముద్ర సిల్క్స్ ఒక ఓల్డ్ అబాండెంట్ బిల్డింగ్. ఇక్కడి నుంచి ఒక 2 కిలోమీటర్స్ వెళ్తే వస్తుంది. నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఇట్ వాస్ గెటింగ్ లేట్. ఆ రోజు రాత్రి మీరు అతని ఫేస్ని క్లియర్గా చూసారా? ఎవ్రీ ఇంచ్. ఇప్పుడు నేను మిమ్మల్ని చూస్తున్నట్టు అంతే క్లియర్గా ఆ రోజు ఆ వ్యక్తిని నేను చూశాను. ఓకే, మొదలు పెడదాం. స్క్వేర్ స్ట్రక్చర్డ్ ఫేస్ లైక్ ఎ పెంటగన్ విత్ ద చిన్ పాయింటింగ్ డౌన్. Thicker. Done. ఇదొక రఫ్ స్కెచ్, ఇంకా డెవలప్ చేయాలి. ఇది తనకి చూపించారంటే తను కన్ఫ్యూజ్ అయ్యే అవకాశాలున్నాయి. లైన్స్ ఇంకా షేడ్స్ కొంచెం కరెక్ట్ చేయాల్సి ఉంది. బట్ ఐ మీన్ నేను పూర్తిగా వెళ్ళలేదు, బట్ ముక్కు రౌండ్గా ఉంటుందని చెప్పినట్టుంది. దట్ వాజ్ మెమరీ ఎర్రర్. షీ కరెక్టెడ్ ఇట్. ఎనీవేస్ ఐఎమ్ సారీ హరణ్, మన దగ్గర ఇప్పుడు ఎక్కువ టైం లేదు. నేను ఈ స్కెచ్ని తనకు చూపించి వెరిఫై చేసుకోవాలి. ఐ హోప్ యూ డోంట్ మైండ్. Yeah. She said it's perfect. Good job. హరణ్, ఆ మ్యూజిక్ ప్లే చేశారు కదా, ఇట్ రియల్లీ హెల్ప్ మీ టు రీకలెక్ట్. థ్యాంక్స్.
తను ఐడెంటిఫై చేసింది కాబట్టి ఈ స్కెచ్ ఒక కాపీని దినేష్ గారికి ఇవ్వాలి. ఏ త్వరగా రావే. మీరు మాతో పాటు ఏయ్, వస్తున్నారా? హాయ్. నేను మళ్ళీ వచ్చేస్తా. మీ బ్రదర్ ఎక్కడా? నేను చాలాసార్లు తనకి కాల్ ట్రై చేశాను. నన్ను గుర్తుపట్టలేదా? నేను దేవిక, మీ ఆపోజిట్ ఫ్లాట్లో ఉంటాను. హాయ్ ఎల్లెన్ సార్. హలో. మెర్సీని హాస్పిటల్లో జాయిన్ చేశాం. కళ్ళు తిరుగుతున్నాయని చెప్పింది. సడన్ గా కింద పడిపోయింది. మీకు కాల్ ట్రై చేశాను కూడా. ఐ వాజ్ అవుట్ ఆఫ్ కవరేజ్. విచ్ హాస్పిటల్? విశాఖ, మా హాస్పిటల్లోనే. ఆవిడ కండిషన్ వీక్గా ఉండడం వల్ల రేపే ప్రీనాటల్ కోర్స్ షెడ్యూల్ చేశాను. దేవిక, నాకు ఆ హాస్పిటల్ లొకేషన్ వాట్సాప్ చేస్తారా? లేదు, మేము ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాం. మీరు మా కార్ని ఫాలో చేయండి. ఓకే, కమ్. ఓకే. దేవి, ఈరోజు రాత్రి మీరు హాస్పిటల్ క్వార్టర్స్లోనే ఉండాలి. నేను వెళ్ళాలా హరణ్? ఎస్, నువ్వు కూడా. రా. అలీ అన్న, నా డౌటు ఇప్పుడు కన్ఫర్మ్ అయింది. తను చూసింది నన్నే. కానీ ఎందుకని తను ఇన్ని రోజులుగా పోలీసులకు చెప్పలేదో నేను తెలుసుకోవాలి. రూబీ, రూబీ, షో ఎక్కడికి వెళ్ళింది? ఒక చోట ఉండదు కదా. రే, అది మళ్ళీ ఎటో వెళ్ళిపోయింది. వెతుక్కుంటూ వచ్చాను. అంతా కర్మ. ఏమైంది? ఏదో శబ్దం వినిపించింది. అలన్ లేడా? తెలీదు. Who are you? హే అలీషా, ఆగు, నేనే ఆలన్. Alan? హరణ్, ఇక్కడేం చేస్తున్నారు? ఎవరో డోర్ పగలగొడుతున్నట్టు శబ్దం వస్తేనో వచ్చాం. అయితే హరణ్, నేను అనుకున్నాను. ఏమనుకున్నావు? ఇంత దగ్గరగా నీ కళ్ళ ముందే ఉన్నాడు, ఇంకెవరనుకున్నావు? సరే, వీడి సంగతి వదిలి. ఫ్లాట్లో రోజు చూస్తున్న అలన్ జస్ట్ ఇక్కడి నుంచి 8 అడుగుల దూరంలోనే ఉన్నా అతని పేరు చెప్పాకే నువ్వు గుర్తుపట్టగలిగావు. వై? తనకి రీసెంట్గా ఒక యాక్సిడెంట్ అయింది. సడన్గా పానిక్ అవడం వల్ల ఇలా. లేదు లేదు లేదు, కొన్నాళ్ళుగా ఈ అమ్మాయిని గమనిస్తూనే ఉన్నాను. ఎవరిని చూసినా ఒక 5 to 10 seconds తర్వాతే వాళ్ళని రికగ్నైజ్ చేస్తోంది. అలన్, మీరు కూడా ఇది గమనించే ఉంటారనుకుంటాను కదా?